హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. కిషోర్ ఆద్య కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. చారు వాళ్ళ నాన్నగారు కారులో వచ్చి కిషోర్ని అలాగైనా ఇక్కడి నుంచి తీసుకువెళ్ళాలి, చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి అని చారు వాళ్ళ నాన్నగారితో అంటుంది. సరేనమ్మా, చూస్తావుగా అంటాడు చలపతి. ఆద్య వాళ్ళ నాన్నగారి కోసం ఆటోలో వస్తుంది. ఆటో డ్రైవర్ని త్వరగా తీసుకెళ్ళమని చెప్తుంది. చారు వాళ్ళ నాన్నగారు బురకాలో వచ్చి కిషోర్ గారికి సలాం అని చెప్తాడు. నమస్తే అంటాడు కిషోర్. ఎవరు మీరు అని అడుగుతాడు. మేము ఎవరైతే మీకేంటి, అయోధ్యలంక వెళ్ళాలా అని అడుగుతుంది చారు. నేను అయోధ్యలంక వెళ్ళాలని మీకెలా తెలుసు అంటాడు కిషోర్. అంటే ఈ చుట్టుపక్కల వాళ్ళు అయోధ్యలంక వెళ్తూ ఉంటారు, అందుకని అలా అడిగాను. మేము కూడా అక్కడికే వెళ్తున్నాం, అందరం కలిసి వెళ్దామంటుంది చారు. మీ దారిన మీరు వెళ్ళండి అంటాడు కిషోర్. మీరు వెళ్ళాల్సింది ఆ రఘురామ్ గారి ఇంటికే కదా అంటుంది చారు. నేను రఘురామ్ గారి ఇంటికి వెళ్తానని మీకెలా తెలుసు అంటాడు కిషోర్. అంటే అందరూ ఆ ఇంటికే వెళ్తారు కదా అంటుంది చారు. నాకు పని ఉంది, మీరు వెళ్ళండి అంటాడు కిషోర్. సార్ మొహమాటం పడుతున్నారు, రండి అని చారు వాళ్ళ నాన్నగారు బలవంతంగా కిషోర్ గారిని లాక్కెళ్ళి కారులో ఎక్కిస్తారు. అప్పుడే ఆద్య ఆటోలో నుంచి దిగి చూసి డాడీ డాడీ అని పిలుస్తుంది. వాళ్ళ కారు దగ్గరికి వచ్చి వాళ్ళ డాడీ గారిని వదిలించుకోవటానికి చారుని వాళ్ళ నాన్ని కొట్టి తరిమేస్తారు ఆద్య కిషోర్. ఆద్య కిషోర్ ఒకరినొకరు చూసుకుని ఏడుస్తూ బాధపడతారు. రఘురామయ్య గారికి శౌర్య వాళ్ళ అమ్మగారు భోజనం వడ్డిస్తూ ఉంటారు. రామ ఉంది కదమ్మా, వడ్డిస్తుందిలే అంటాడు రఘురామయ్య గారు. నా ఇంటి కోడలితో ఒక్క పని కూడా చేయించును అన్నయ్య గారు. ఎప్పుడైనా ఇంటికి రావాల్సిందేగా అమ్మా. ఇంతలా అభిమానించే అత్తమామలు దొరకడం మా రామ అదృష్టం అంటాడు రఘురామయ్య గారు. శౌర్య వాళ్ళ నాన్నగారు, అది అమ్మాయి అదృష్టం కాదు, మా అదృష్టం. రఘురామయ్య గారి అమ్మాయి మా ఇంటి కోడలు అవుతుందంటే మాకు అది ఒక గౌరవం. మమ్మల్ని నమ్మి మీ అమ్మాయిని మా ఇంటి కోడలుగా పంపిస్తున్నారు. తనకి చిన్న కష్టం కూడా రానివ్వం. మాకు కూడా ఆడపిల్లలు లేరు, కూతురైన కోడలైన రామలక్ష్మినే. ప్రాణంగా ప్రేమించే మా అబ్బాయి మీ అమ్మాయికి చిన్న కష్టం కూడా రానివ్వం. అన్నయ్య గారు, మీ ఇంటికి వచ్చినప్పుడు వదిన గారు మీకు పాలకూర పప్పు అంటే ఇష్టమని చెప్పింది, అందుకే మీకోసం చేశాను అన్నయ్య గారు. అభిమానంగా పెడితే పచ్చడైనా ఇష్టమే అమ్మా అని రఘురామ్ గారు అంటారు. మరి నా వంట మీకు నచ్చుతుందో లేదో అంటుంది. చాలా బాగుందమ్మా అంటాడు. అందరూ భోజనం చేసిన తర్వాత అందరూ కలిసి ఒక చోట కూర్చుంటారు. రఘురామ్ గారు శౌర్య వాళ్ళ నాన్నగారితో, బావగారు జరిగిందేదో జరిగింది, త్వరగా పెళ్లి ముహూర్తం పెట్టిద్దాం అని అంటాడు. అలాగే బావగారు, సరే మేము వెళ్తాము అంటాడు రఘురామ్ గారు. శౌర్య వాళ్ళ నాన్నగారు కొంచెంసేపు విశ్రాంతి తీసుకోమంటారు. పర్వాలేదు బాబుగారు, మేము వెళ్తామని రామాని తీసుకుని రఘురామ్ గారు వెళ్ళిపోతారు. కిషోర్ ఆద్య ఏడుస్తూ బాధపడుతూ ఉంటారు. డాడీ, ఏంటి డాడీ ఇలా అయిపోయారు? మీరు కోమాలోకి వెళ్ళడం ఏంటి? చెప్తానమ్మా, నాకు నిజం తెలిసిందని నన్ను చంపాలని చూస్తున్నారు అని జరిగిందంతా నగల గురించి, యాక్సిడెంట్ గురించి ఆద్యకి చెప్తాడు కిషోర్. రఘురామ్ కుటుంబంలోకి తన కూతుర్ని పంపితే పరపతి పెరుగుతుందని ఆశతో చలపతి తన కూతురు జీవితం బాగుపడాలని నన్ను చంపడానికి చూశాడమ్మా. ఇంకా నాకు గుర్తులేదమ్మా యాక్సిడెంట్ తర్వాత. ఆ పెళ్లిలో పెట్టింది నిజమైన నగలు కాదా, గిల్టు నగలా? ఛీ, ఒక్క మనిషిని దక్కించుకోవడం కోసం ఇంత చేశారా అని ఆద్య అంటుంది. నేను సహించలేను, నన్నెన్నన్నా భరించాను డాడీ. వాళ్ళు నీ జోలికి వచ్చారు డాడీ, నిన్ను నాకు లేకుండా చేయాలని చూశారు. వాళ్ళను వదలకూడదు డాడీ. అవునమ్మా, ఇప్పుడే మీ పెదనాన్న దగ్గరికి వెళ్ళి వాళ్ళ నిజస్వరూపం బయట పెడదాం. మీ పెదనాన్నగారికి చెప్పి వాళ్ళ నుంచి శ్రీనుని, ఆ కుటుంబాన్ని కాపాడాలి అని ఆద్య కిషోర్ ఇంటికి వస్తారు.